వెల్కమ్ టు టీసాట్. జనరల్ స్టడీస్ పాఠ్యాంశాలలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్కి సంబంధించిన అంశాలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనము రోబోటిక్స్కి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి రోబోలకు సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మానవులకు ప్రత్యామ్నాయంగా మానవునికి విసుగు చెందించేటటువంటి పనులలో కావచ్చు, ప్రమాదకరమైనటువంటి పనులలో కావచ్చు, వినియోగించగలిగేటటువంటి మెరుగైన ఆల్టర్నేటివ్స్గా, ప్రత్యామ్నాయాలుగా మనకు రోబోస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి సంక్లిష్టమైన పరిస్థితులలో మానవుల యొక్క ఉనికి ప్రమాదకరంగా మారుతున్నటువంటి పరిస్థితులలో రోబో సాంకేతికతను వినియోగించడం ద్వారా ఆ పరిస్థితుల నుంచి సమర్థవంతంగా మనం బయటికి పడేసేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మరి వీటికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలతో పాటుగా రోబోటిక్స్ యొక్క అనువర్తనాలను కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇటీవల కాలంలో రోబోటిక్స్కి సంబంధించినటువంటి మెరుగైనటువంటి పరిశోధనలు అన్నీ కావచ్చు, అదేవిధంగా ఉపకరణాలు కూడా విశేషంగా బయటకు వస్తున్నటువంటి తరుణంలో దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే ఇటీవల కాలంలో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్లో సైతము, ఇస్రో చేపట్టినటువంటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్లో సైతము ఇక్కడ రోబోటిక్స్ సాంకేతికతలను వాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాహక నౌక ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించేటటువంటి కోణంలో అవి భూ ఉపరితలం నుంచి పైకి ప్రయాణించేటటువంటి సందర్భం నుంచి మొదలుకొని వాటిని నిర్దేశిత కక్షలోకి చేర్చేటటువంటి క్రమంలో మనకు స్వయంచాలితంగా అవన్నీ వాటి యొక్క పనులు అవి నిర్విఘ్నంగా నిర్వర్తించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే చంద్రయాన్ 1 విషయంలో కావచ్చు, 2 మరియు 3లలో, అదేవిధంగా మంగళయానికి సంబంధించినటువంటి మిషన్లలో కూడా కొన్ని దశలను దీంట్లో భాగంగా రూపొందించినటువంటి ఆర్బిటర్ వ్యవస్థలు కావచ్చు, ల్యాండింగ్ వ్యవస్థలు కావచ్చు, స్వయంచాలితంగా తమంతట తాముగానే నిర్వర్తించుకున్నాయి. కాబట్టి మరి ఆ సాంకేతికతలు సమకూరడంలో కీలకమైనటువంటి అంశంగా మనకు రోబోటిక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ రోబోటిక్స్కి సంబంధించినటువంటి డెఫినేషన్ కనుక మనం గమనిస్తే IEEE ప్రకారము ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనేటటువంటిది ఒక స్వచ్ఛందమైనటువంటి సంస్థగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ డివైజెస్కి సంబంధించి కావచ్చు, టెక్నాలజీస్కి సంబంధించి కావచ్చు, అవసరమైనటువంటి ప్రమాణాలను రూపొందించడమే కాకుండా వాటిని పర్యవేక్షించేటటువంటి సంస్థగా, నియంత్రించేటటువంటి సంస్థగా ఇది మనకు కనిపిస్తూ ఉన్నటువంటి ధర్మిల స్వతంత్రంగా సెన్సార్స్ సహాయంతో పరిసరాలను పరిశీలిస్తూ అందుకు అనుగుణమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ పనిచేయగలిగేటటువంటి యంత్రాలనే రోబోలుగా పరిగణించవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇది మనకు వివరించడం అనేది జరిగింది. మరి దీనికి సంబంధించి చూస్తే ఏ రోబోట్ ఈజ్ అన్ అటానమస్ మెషిన్ క్యాపబుల్ ఆఫ్ సెన్సింగ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. దీంట్లో ప్రత్యేకమైనటువంటి సెన్సార్లు ఉండడం జరుగుతుంది. దీని తర్వాత క్యారీయింగ్ అవుట్ కాంపిటీషన్స్ టు మేక్ డెసిషన్స్, దీంట్లో కొన్ని కాంపిటేషనల్ మెథడ్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అండ్ పెర్ఫార్మింగ్ యాక్షన్స్ ఇన్ ద రియల్ వరల్డ్. దీన్ని మనము IEEE వారు అందించినటువంటి రోబోట్కి సంబంధించినటువంటి డెఫినేషన్గా మనం చూడవచ్చు. ఇక్కడ రోబోట్ అనేటటువంటి పదము రోబోటా అనేటటువంటి స్లావిక్ వర్డ్ నుంచి ఆవిర్భవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పదానికి స్లావిక్ భాషలో బానిస లేదా సేవకుడు అనేటటువంటి అర్థంగా మనం ఇక్కడ చూస్తాం. మానవుడికి ఒక బానిస మాదిరిగా, ఒక సేవకుడి మాదిరిగా తనకు అవసరమైనటువంటి పనులన్నీ చేసి పెట్టేటటువంటి యంత్రంగా మనకు ఈ రోబోట్ అనేది కనిపిస్తూ ఉంది. వీటిని గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్నే మనము రోబోటిక్స్ అనేటటువంటి శాస్త్రంగా మనం చూస్తూ ఉన్నాం. రోబోటిక్స్ రంగంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తులుగా మనకు కొంతమంది కనిపిస్తూ ఉంటారు. వీరిలో మొట్టమొదటి వ్యక్తిగా మనము క్యారెల్ క్యాపెక్ అనేటటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇతనే రోబోట్ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా పరిచయం చేసినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. తను రాసినటువంటి ఒక లఘు నాటిక 1920లో ప్రచురితం కావడం జరిగింది. దీన్నే RUR అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. ఇది రస్సుమ్స్ యూనివర్సల్ రోబోట్ అనేటటువంటి ఒక అబ్రివేషన్గా మనం చూస్తూ ఉన్నాం. ఈ నాటికలో రోబోట్ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా తను ఉపయోగించడం జరిగింది క్యారెల్ క్యాపెక్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఇక మరొక శాస్త్రవేత్తగా మనము ఇసాక్ అసిమోవ్ అనేటటువంటి వ్యక్తిని పరిచయం చేసుకుంటూ ఉంటాం. ఇతను రోబోటిక్స్ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా పరిచయం చేసినటువంటి వ్యక్తిగా మనం చెప్తాము. సైన్స్ ఫిక్షన్ సాహిత్యంలో, కాల్పనిక శాస్త్రీయ సాహిత్యంలో లయర్ అనేటటువంటి ఒక చిన్న కథలో
సో లయర్ అనేటటువంటి పదానికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఇసాక్ అసిమోవ్ను పరిగణించాల్సి వస్తుంది. తను ఈ రోబోటిక్స్ అనేటటువంటి పదాన్ని లయర్ అనేటటువంటి కథలో మొదటిసారిగా ఉపయోగించినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక మనకు 1942లో రోబోటిక్స్ నిర్మాణంలో ఉపయోగించేటటువంటి 3 నియమాలను రూపొందించడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా మొట్టమొదటి నియమం ఏంటంటే, మానవుల అవసరాల కోసం రూపొందించినటువంటి రోబోట్లు ఏవైతే ఉన్నాయో ఇవి మానవులకు హానిని చేయడానికి సంకల్పించరాదు. సో కేవలం వీటిని మానవాళి ప్రయోజనాలు పొందేటటువంటి దిశలోనే ఆవిష్కరించుకోవాలి, కానీ మానవులకు హాని చేసేటటువంటి దురుద్దేశాలతో వీటిని రూపొందించకూడదు అనేది మొదటి ప్రాథమిక నియమంగా మనం ఇక్కడ చెప్తాము. సో ఇక్కడ రోబోలు అనేవి మానవుడు చెప్పినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే పనులు చేయాల్సి వస్తుంది, కానీ ఆ విధి నిర్వహణలో ఇతర మానవులకు హాని చేసేటటువంటి పరిస్థితులు కనుక ఎదురైతే ఆ పనులను నిలుపుదల చేయవచ్చు అనేది మనకు మొదటి నియమం వివరిస్తుంది. ఇక రెండవ విషయం ఏంటి అంటే, మానవుల చేత తమకు అందినటువంటి సూచనలు లేదా ఆజ్ఞలను రోబోలు తప్పనిసరిగా పాటించాలి. మరి ఆ సందర్భంలో మొదటి కండిషన్ని సాటిస్ఫై చేయాల్సి వస్తాయి రోబోలు. సో అలా మొదటి నియమాన్ని కనుక ఉల్లంఘించే పరిస్థితులు ఎదురైతే ఈ మానవుడు అందించినటువంటి సూచనలు కావచ్చు, ఆజ్ఞలను కావచ్చు, తను పాటించవలసినటువంటి అవసరం లేదు. ఇక మూడవ నియమం విషయానికి వచ్చేసరికల్లా ప్రతి రోబో తన ఉనికిని తానే కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మరి ఈ సందర్భంలో మానవుల నుంచి గనక ఏదైనా ప్రమాదం ఏర్పడినట్లయితే తనను తాను రక్షించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ మనకు సాధారణంగా కోర్టు సీన్లలో కొన్ని కనిపిస్తాయి చూడండి. ఒక మర్డర్ జరిగినటువంటి సందర్భంలో నన్ను నేను కాపాడుకోవడంలో భాగంగా ఈ హత్య జరిగిందని చెప్పేసి వివరించడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ రోబోల విషయంలో పాటించడం అనేది జరగదనే కోణాన్ని ఇక్కడ మనం చూడాలి. వాటినవి కాపాడుకునేటటువంటి బాధ్యత ఉన్నా కూడా మానవులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వాటి యొక్క ఉనికిని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంలో అవి మొదటి 2 నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి వస్తుంది. ఇవి మనకు ఇసాక్ అసిమోవ్ రూపొందించినటువంటి రోబోటిక్స్ నిర్మాణంలో ఇమిడి ఉన్నటువంటి 3 ప్రాథమికమైనటువంటి సూత్రాలుగా మనం చూస్తాం. ఇవి విశ్వవ్యాప్తంగా అందరూ కూడా పాటించాల్సినటువంటి నియమాలుగా మనం చూస్తాం. దీని తర్వాత చూస్తే పై 3 నియమాలను 1942లో అసిమోవ్ రచించినటువంటి రన్ అరౌండ్ అనేటటువంటి ఒక సైన్స్ ఫిక్షన్ లఘు కథానికలో ప్రచురితం చేయడం అనేది జరిగింది. ఇక వీటి తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక వ్యక్తిగా నార్బర్ట్ వీనర్ అనే వ్యక్తి కనిపిస్తాడు. తను 1948లో సైబర్నెటిక్స్ అనేటటువంటి పేరుతోటి రోబోటిక్స్ నిర్మాణానికి అవసరమైనటువంటి మరికొన్ని ప్రాథమిక సూత్రాలను ప్రాథమికంగా తను మనకు వివరించడం అనేది జరిగింది. సో మనకి ఇక్కడ రోబోటిక్స్ నిర్మాణంలో ఉన్నటువంటి సూత్రాలను ఇచ్చినటువంటి వ్యక్తి ఏమో ఇసాక్ అసిమోవ్ కనిపిస్తాడు. మరి రోబోటిక్స్ నిర్మాణానికి అవసరమైనటువంటి ప్రాథమిక సూత్రాలను ప్రయోగాత్మకంగా అందించినటువంటి వ్యక్తిగా మనకు నార్బర్ట్ వీనర్ తను రూపొందించినటువంటి సైబర్నెటిక్స్ అనేటటువంటి పేరుతో వీటిని అందించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనకు ప్రపంచంలో మొట్టమొదటి పారిశ్రామిక రోబోకు సంబంధించి చూస్తే మనకిది యూనిమేట్ అనేటటువంటి పేరుతోటి కనిపిస్తూ ఉంది. దీన్ని డై కాస్టింగ్ అనేటటువంటి పరిశ్రమలలో వాడినట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఈ రోబోని. సో డై కాస్టింగ్ సంస్థలు అంటే ఏంటి అంటే, భారీ ఉక్కు పరిశ్రమలు అనేవి మనకు తెలిసినవే. వీటిలలో భారీ పరిమాణంలో ఉన్నటువంటి ఉక్కు కడ్డీలను కావచ్చు, ప్లేట్లను కావచ్చు బాగా వేడి చేసి వాటిని కావలసిన ఆకారాలలోకి మార్చుకునేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. మరి ఈ సందర్భంలో కొలిమిలో బాగా వేడి చేసినటువంటి లేదా కాల్చినటువంటి ఆ ఇనుప ముక్కల్ని, ఉక్కు ముక్కల్ని వెలుపలకి తీయాలి అంటే మానవులకు శక్తికి మించినటువంటి భారంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. దానికి బదులుగా ఒక రోబోటిక్ చేతిని రూపొందించి దాని ముందు 2 కొండల వంటి భాగాన్ని ఉంచి సో దీన్ని ఆ ఫర్నేస్ ముందర ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తారు. కొలిమి అంటాం కదా, ఈ కొలిమిలో 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను ఏర్పాటు చేసి అందులో ఉంచినటువంటి ఇనుప ముక్కలను వేడి చేయడం అనేది జరుగుతుంది. మరి ఆ ఇనుప ముక్కలను ఈ యూనిమేట్కున్నటువంటి 2 చివర కొండ్లు వంటి పరికరం ద్వారా అది దాన్ని తీసి బయట పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో అలా 1961లో పారిశ్రామికంగా ఉపయోగించబడేటటువంటి మొదటి రోబోట్ యూనిమేట్ అనేది రూపొందించబడింది. దీనిని జోసెఫ్ ఏంజెల్ బర్గర్ మరియు జార్జ్ డివోల్ అనేటటువంటి శాస్త్రవేత్తలు ఇద్దరు సంయుక్తంగా అభివృద్ధి పరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టే జోసెఫ్ ఏంజెల్ బర్గర్ని రోబోటిక్స్ పితామహుడిగా అభివర్ణించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఈ యూనిమేటే కాలక్రమంలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులకు గురి కావడం ద్వారా
మరిన్ని రంగాలలో రోబోటిక్స్ యొక్క అప్లికేషన్స్ని సులభ సాధ్యం చేసినటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు. దానికి సంబంధించినటువంటి మరికొన్ని కీలక అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోబోటిక్స్ రంగంలో వస్తున్న పలు విప్లవాత్మకమైనటువంటి మార్పుల వల్ల ప్రస్తుతము మానవ ప్రమేయం కష్టమైనటువంటి అనేక కార్యకలాపాల్లో ఇక్కడ రోబోలను వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే బొగ్గు గనుల రంగంలో కూడా రోబోల యొక్క వినియోగం పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో దీంట్లో భాగంగానే మన ముందుకు వచ్చినటువంటివి రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అనేటటువంటి వ్యవస్థలు మన ముందుకు రావడం జరిగింది. మరి ఇక్కడ బొగ్గు గనులలో కార్మికులను వినియోగించినటువంటి సందర్భంలో అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు కావచ్చు, ఓపెన్ కాస్ట్ కావచ్చు, అక్కడ బొగ్గును తవ్వి తీసేటటువంటి క్రమంలో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బొగ్గు రేణువులు శ్వాసకోశాలలోకి, ఊపిరితిత్తులలోకి పోయినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి వ్యాధులు ప్రబలేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ రకంగా చూస్తే దాంట్లో మానవులకు ప్రత్యామ్నాయంగా రోబోలను గనక మనం వినియోగించినట్లయితే ఈ కార్మికులకు ఉండేటటువంటి అస్వస్థతలను మనం నివారించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. అదేవిధంగా అతి శీతల ప్రాంతాల్లో వినియోగించుకునేటటువంటి క్రమంలో రోబోలను వినియోగిస్తూ ఉన్నాం. ఇక్కడ అండర్ గ్రౌండ్ మైన్స్లలో కూడా వీటి యొక్క ఉపయోగాన్ని కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకు తీవ్రమైనటువంటి ఉష్ణంతో కూడిన ఎడారి ప్రాంతాలలో కూడా కొన్ని రకాలైనటువంటి పరిశోధనలు చేయాలి అంటే మనకు రోబోల వంటివి అవసరం అవుతూ ఉంటాయి. అంతేకాకుండా భారీ అగ్ని ప్రమాదాలు సంభవించినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎవరైనా చిక్కుకున్నటువంటి మానవులు గనక ఉంటే వారిని కాపాడడం కోసం కూడా ఈ రోబోల వంటి వాటిని ఉపయోగించేటటువంటి ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఉదాహరణకు లోహపు పరిశ్రమలలో అత్యధిక ఉష్ణోగ్రతలకు వేడి చేయబడినటువంటి లోహపు దిమ్మలను కొలిమి నుంచి వెలుపలికి తీయడమే కాకుండా వాటిని కావలసిన ఆకారాల్లోకి మలచడం వంటి పనులను కూడా మనకు ఈ యూనిమేట్ లాంటి రోబోలు సులభంగా చేసేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరస్లు, బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులు ప్రబలినటువంటి ప్రాంతాలలో ఆ పరిసరాలన్నింటినీ సూక్ష్మజీవ రహితం చేయాలి అంటే గతంలో అయితేనేమో మానవులనే నేరుగా వినియోగించి ఆయా ప్రాంతాలలో ఈ యాంటీ బ్యాక్టీరియల్ స్ప్రేలను స్ప్రే చేయడం అనేది జరిగేది, పిచికారీ చేయడం అనేది జరిగేది. మరి అలాంటి సందర్భాల్లో కొన్ని విపత్కర పరిస్థితుల్లో మానవులు కూడా ఆయా సూక్ష్మజీవుల ప్రభావానికి లోనై ఆ వ్యాధులకు గురై మరణించడం అనేది జరిగేది. మరి వీటిని సమర్థవంతంగా అరికట్టాలి అంటే ప్రస్తుతము రోబోల సహాయంతో స్ప్రే చేయగలిగేటటువంటి రోబోలు వచ్చినాయి. అంటే క్రిమి సంహారకాలను స్ప్రే చేసేటటువంటి రోబోలు రావడం జరిగింది. అదేవిధంగా అల్ట్రావైలెట్ రేస్ సహాయంతో ఆ పరిసరాల్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నింటినీ కూడా నశింపచేసేటటువంటి డిస్ఇన్ఫెక్టెంట్ రోబోస్ అంటాం వీటిని మనం. డిస్ఇన్ఫెక్టెంట్ రోబోస్ లేదా డిస్ఇన్ఫెక్టింగ్ రోబోస్గా మనం చెప్తాం. సో ఈ సందర్భాలలో మానవుల్ని కనుక వినియోగించినట్లయితే వారి యొక్క ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ సందర్భంలో ఇది మనకు యూవీ రేస్ని విడుదల చేయడం ద్వారా పరిసరాలను సూక్ష్మజీవరహితం చేసేటటువంటి డిస్ఇన్ఫెక్టెంట్ రోబోగా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక క్రిమి సంహారకాన్ని మనకు ఒక కంటైనర్లో నింపుకొని దీంట్లో ఉన్నటువంటి ఈ క్రిమి సంహారకాన్ని, పెస్టిసైడ్ ఏదైతే ఉందో దీన్ని పరిసరాలలోకి స్ప్రే చేయడం ద్వారా ఇది పరిసరాలను సూక్ష్మజీవరహితం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మొన్న సంభవించినటువంటి కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో కూడా అక్కడ కంటైన్మెంట్ ఏరియాల్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులను సంహరించేటటువంటి క్రమంలో మనకు ఉపయోగపడేటటువంటి రోబోలుగా ఈ డిస్ఇన్ఫెక్టెంట్ రోబోస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక వీటి తర్వాత రోబోల తయారీలో అనేక ఇంజనీరింగ్ విభాగాలు అనేవి పాలు పంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు కాంపిటేషనల్ థింకింగ్ కూడా దానికి ఉండాల్సి వస్తుంది. తద్వారా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని అది రూపొందించుకుంటుందని చెప్పేసి అన్నాం. కాబట్టి మరి కాంపిటేషనల్ స్కిల్స్ కావాలి అంటే మనకి ఇది ఇంజనీరింగ్లో కంప్యూటింగ్ విభాగం అనేది అవసరం పడుతుంది. దీనితో పాటుగా అక్కడ ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి పరికరాలను తయారు చేయడానికి మెకానికల్ వింగ్స్ అనేవి అవసరం పడతాయి. ఈ మెకానికల్ వింగ్స్ అన్నిటిని అంటే మెకానికల్ ఉపకరణాలన్నింటినీ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానించేటటువంటి క్రమంలో మనకు ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అనేవి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి రోబోటిక్స్ అనేది అభివృద్ధిలోకి రావాలి అంటే మన ముందున్నటువంటి స్పెషల్ బ్రాంచెస్గా కంప్యూటింగ్, అదేవిధంగా మెకానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మూడింటి సహాయంతో రోబోటిక్స్ అనేటటువంటి విభాగము మరింత సమున్నతంగా మారేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా ఐటీ విభాగం కావచ్చు, క్వాంటమ్ ఫిజిక్స్ కావచ్చు, అదేవిధంగా నానో టెక్నాలజీతో కూడా దీన్ని అనుసంధానం చేసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి రోబోటిక్స్ యొక్క విడిభాగాలను మరింత సమర్థవంతంగా తక్కువ బరువుతోటి స్వల్ప పరిమాణంలో రూపొందించుకునేటటువంటి అవకాశం అనేది మనకు ఏర్పడుతుంది. సో ఈ విభాగాలకు చెందినటువంటి ఇంజనీర్ల,
అవిశ్రాంత కృషితో విభిన్న అవసరాలకు అనుగుణమైనటువంటి రోబోలను మనం నేడు ఆవిష్కరించుకొని వాటిని వినియోగించుకోగలుగుతున్నాం. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి రజనీకాంత్ మూవీలో కూడా చూడండి, ఒక కందిరీగ ఆకారంలోని రోబోను వినియోగించడం అనేది జరిగింది. మరి ఈ మధ్య కాలంలో డ్రోన్స్ యొక్క వినియోగము అత్యధికంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో మరి స్పై వంటి యాక్టివిటీస్ చేసేటటువంటి క్రమంలో డ్రోన్స్ను కనుక వినియోగిస్తే మెరుగైనటువంటి సర్వీసెసే అందుతున్నాయి. కానీ డ్రోన్స్ను కనుక గుర్తించినట్లయితే అవతల ఉన్నటువంటి వ్యక్తులు జాగ్రత్త పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మధ్య కాలంలో కీటకాలను పోలినటువంటి రోబోలను కూడా రూపొందించుకొని మనం స్పై యాక్టివిటీస్లలో వినియోగించుకునేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలా అనేకమైనటువంటి రోబోలు మనకు ప్రస్తుతము వినియోగంలోకి రావడం అనేది జరిగింది. సో ఈ క్రమంలో చూస్తే మానవ చర్యలతో సరిపోలగల పనులను చేయగలిగే రోబోట్లు ఇటీవలి కాలంలో అత్యధికంగా రూపొందించబడుతున్నటువంటి క్రమాన్ని చూస్తాం. ఈ క్రమంలో మానవ అవయవాలతో సరిపోల్చగల రోబోల్లోని వివిధ భాగాలను పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత క్రితమే మనము యూనిమేట్ అనేటటువంటి రోబో గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది ఒక రోబోటిక్ ఆర్మ్గా మనం చూసినాం. అంటే ఒక రోబో లాంటి ఆకారంలోని చేతిగా దీన్ని మనం చూస్తాం. ఈ చేతి లాంటి భాగాన్ని ఒక పిడికి అనుసంధానం చేసినట్లయితే ఈ భాగాలు మొత్తం కదులుతూ ఉండడం ద్వారా లేదా ఈ భుజం సంబంధించినటువంటి భాగాన్ని ఒక ప్లాట్ఫామ్ మీద అనుసంధానం చేయడం జరుగుతుంది. తద్వారా సాగడం వరకు కావచ్చు, అవసరమైనటువంటి వస్తువుల్ని ఒక దగ్గర నుంచి తీసి మరో దగ్గర పెట్టడం కావచ్చు, ఈ యాక్టివిటీస్లో రోబోటిక్ ఆర్మ్ అనేది మనకు ఉపయోగపడుతూ ఉంది. మరి ఆ సందర్భంలో ఏ ఏ విభాగాలు మనకు ఉపయోగపడుతున్నాయో గమనించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ రోబోలు స్వతంత్రంగా చూడగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటే అనుకున్నాం, దానికోసం సెన్సార్లు ఉంటాయని చెప్పేసి అనుకున్నాం. దీంట్లో భాగంగా మనకు ఈ నేత్రాలకు అంటే చూపును అందించేటటువంటి సాంకేతికతలుగా సెన్సార్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కెమెరాస్ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ మనకు స్పేస్ టెక్నాలజీలో కూడా VHRR కెమెరాస్ అని, CMOS కెమెరాస్ అని, CCD కెమెరాస్ వంటివి వినియోగంలో ఉన్నాయి. ఇక్కడ VHRR అన్నప్పుడు వెరీ హై రేడియేషన్ రేడియోమీటర్గా దీన్ని మనం చెప్తాం. సో ఇక్కడ CMOS అనేది మనకు కంపాటబుల్ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ కెమెరాలుగా మనం చెప్తాం. సో ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి మొబైల్ కెమెరాల్లో ఉన్నటువంటి కెమెరాస్ అన్నీ కూడా మోస్ట్ ప్రాబబ్లీ CMOS రకానికి చెందినవే. ఇక CCD కెమెరాస్ అనేవి ఛార్జ్ కపుల్డ్ డివైసెస్గా మనం చెప్తాం. ఛార్జ్ కపుల్డ్ డివైసెస్ ఇవి ఏం పనిచేస్తాయి? CCD కెమెరాలు అంటే తీసినటువంటి పిక్చర్ని అవి ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తాయి. తద్వారా వాటిని డిజిటలైజ్ చేయడం ఈజీ అవుతుంది, వాటిని ప్రాసెస్ చేయడం కూడా ఈజీ అవుతుంది. కాబట్టి మరి నేత్రాలు అంటే దృష్టి జ్ఞానాన్ని అందించేటటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి సాంకేతికతలు కనిపిస్తూ ఉన్నాయి. వీటితో పాటుగా సోనార్ లాంటి సాంకేతికతలు, అదేవిధంగా లైడార్ లాంటి సాంకేతికతలను కూడా మనము ఈ దృష్టి జ్ఞానాన్ని అందించేటటువంటి కోణంలో వినియోగిస్తూ ఉన్నాం. దీని తర్వాత కండరాలకు సంబంధించి మనకు యాక్చువేటర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకు కండరాల యొక్క ఉపయోగం ఏంటి అంటే వీటికి అనుసంధానించబడినటువంటి రెండు బోన్స్ మధ్య కదలికలు సులభ సాధ్యం చేసేటట్లుగా మనకు ఈ కండరాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విధమైనటువంటి పనిని రోబోలలో ఎవరు నిర్వర్తిస్తారు అంటే మనకు యాక్చువేటర్స్ అనేటటువంటి విభాగాలు నిర్వర్తించడం అనేది మనం చూస్తూ ఉంటాం. దీని తర్వాత భుజాలకు సంబంధించి కనుక చూస్తే వీటిని మనము మ్యానిపులేటర్స్గా మనం చెప్తాం. సో ఇక్కడ భుజానికి సంబంధించి ఈ ప్రాంతంలో కీలు వంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని మనము మ్యానిపులేటర్గా మనం చూస్తాం. ఇక హ్యాండ్స్కి సంబంధించి చూస్తే చేతులకు సంబంధించి వీటిని మనము ఎండ్ ఎఫెక్టర్స్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. అంటే పదార్థాల యొక్క స్థానాలను మార్చగలగడంతో మాత్రమే కాకుండా పదార్థాల యొక్క ఆకారాలను మార్చేటటువంటి కోణంలో కూడా మనకు హ్యాండ్స్ అనేవి రోబోటిక్ హ్యాండ్స్ అనేవి ఉపయోగపడుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని సాధారణంగా మనము ఎండ్ ఎఫెక్టర్స్గా మనం చెప్తాం. మరి ఇక్కడ మానవునిలో కీళ్లకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా ఇక్కడ రోబోట్స్లో మనకు చైన్స్ అనేటటువంటివి, అదేవిధంగా టెండాన్స్ అనేటటువంటి నిర్మాణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ కీళ్ళ వంటి అంశాల సహాయంతో ఇవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కదలగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలను కూడా పొందేటటువంటి అంశాన్ని మనం చూస్తాం. సో అలా నేత్రాలకు అనుబంధంగా ఉండేటటువంటి రోబోటిక్ విభాగాలు ఏంటివి అన్నప్పుడు సెన్సార్లు మరియు కెమెరాలు, అదేవిధంగా సోనార్ మరియు లైడార్ వంటి సాంకేతికతలు మనం చెప్తాము. కండరాలకు అనుబంధంగా ఉండేటటువంటివి యాక్చువేటర్స్గా, భుజాలను మనం మ్యానిపులేటర్స్గా పేర్కొంటూ ఉన్నాం. చేతులకు సంబంధించి మనము ఎండ్ ఎఫెక్టర్స్ అని చెప్పేసి అంటున్నాం.
కీళ్లకు సంబంధించి చైన్లు కావచ్చు, టెండాన్స్ అనేటటువంటి ఏర్పాట్లు మనకు రోబోలలో ఉన్నాయి. కాబట్టే వీటి సహాయంతో రోబోలు అత్యంత సంక్లిష్టమైనటువంటి పనులను కూడా ఈజీగా నెరవేరుస్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తాం. ఇక రోబోలకు శక్తిని అందించేటటువంటి క్రమంలో, పవర్ అందించేటటువంటి సందర్భంలో సిల్వర్ కాడ్మియం బ్యాటరీస్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది రోబోలలో. వీటితో పాటుగా లెడ్ యాసిడ్ బ్యాటరీలను కూడా మనము శక్తిని అందించేటటువంటి క్రమంలో వినియోగిస్తూ ఉన్నాం. దీనితో పాటుగా ఎలక్ట్రిక్ మోటార్స్ కావచ్చు, అదేవిధంగా పియేజో మోటార్స్ మరియు ఎలక్ట్రో యాక్టివ్ పాలిమర్స్, ఎలాస్టిక్ నానో ట్యూబ్లను యాక్చువేటర్స్గా వినియోగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం రోబోలలో. ఇక్కడ నార్మల్ ఎలక్ట్రిక్ మోటార్స్కి బదులుగా పియేజో మోటార్స్ మరియు ఎలక్ట్రో పాలిమర్స్ వంటివి రూపొందించబడ్డాయి. కాబట్టే ప్రస్తుతం రోబోలు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి దొరలగలిగేటట్లుగా, ఎగరగలిగేటట్లుగా, దుముకగలిగేటట్లుగా రోబోలు తయారు కావడం అనేది జరిగింది. అంటే సాధారణ యాక్టివిటీస్ని కూడా మరింత సెన్సిబుల్గా మార్చి పర్ఫెక్ట్గా చేయడంలో మనకు పిఏజే మోటార్స్ మరియు ఎలక్ట్రో యాక్టివ్ పాలిమర్స్ వంటివి ఉపయోగపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. వీటితో పాటుగా మానవ చేతివేళ్లను పోలిన స్పర్శను అందించగల సెన్సార్ అర్రే ఇప్పటికే రూపొందించడం జరిగింది. దీన్ని యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది. సో వీటినే మనము ప్రోస్థెటిక్ హ్యాండ్స్ అంటాము. ఇంకొక రకంగా మనకు లెగ్స్, అంటే కాళ్ళు గనక లోపించినటువంటి వ్యక్తులకు ప్రోస్థెటిక్ లెగ్స్ని అమర్చడం ద్వారా సాధారణ కాళ్ళతో ఏ విధమైనటువంటి పనులు చేయవచ్చో వాటితోటి ఆ ప్రోస్థెటిక్ హ్యాండ్స్ తోటి కూడా, ప్రోస్థెటిక్ లెగ్స్ తోటి కూడా మనము అవే యాక్టివిటీస్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఫలితంగా చేతులు కాళ్ళు లోపించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి కొత్త జీవితాన్ని ప్రసాదించినట్లుగా చేయవచ్చు. దీంట్లో భాగంగా రూపొందించబడిందే స్మార్ట్ హ్యాండ్ అనేటటువంటిది. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. స్మార్ట్ హ్యాండ్ అనేటటువంటి ఈ పరికరం ద్వారా మానవుని యొక్క సాధారణ చేతితో స్పర్శ జ్ఞానాన్ని అందించవచ్చు. అదేవిధంగా కీలకమైనటువంటి పనులను కూడా నిర్వర్తించేటటువంటి అవకాశాలు అనేవి మనకు పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు. ఇక్కడ కేవలము చూడడానికి మనకు చేతుల మాదిరిగా కనిపిస్తూ ఉన్నాయి, కానీ రోబోటిక్ సెన్స్ అనేది ప్రతి విభాగంలో కనిపిస్తుంది. దీనితో మనము రాయవచ్చు, కీబోర్డు ప్లే చేయవచ్చు, అదేవిధంగా ఫుట్బాల్, వాలీబాల్ లాంటివి కూడా ఆడుకునేటటువంటి మనకు అవకాశాలు అనేవి ఏర్పడతాయి. సో దాంట్లో భాగంగా వచ్చినవే మనకు ప్రోస్థెటిక్ హ్యాండ్స్, ప్రోస్థెటిక్ లెగ్స్ అనేటటువంటివి. ఇవి కాళ్ళు చేతులు లోపించినటువంటి వారికి ఆయా అవయవాల యొక్క సర్వీసెస్ అందించడంలో ఒక కీలకమైనటువంటి ముందడుగుగా మనం చెప్తాం. ఇక వస్తువులను పైకి లేపడంతో పాటుగా వాటి స్థానము మరియు ఆకారాలను మార్చేటటువంటి కోణంలో మనకు మెకానికల్ గ్రిప్పర్స్, వ్యాక్యూమ్ గ్రిప్పర్స్, జనరల్ పర్పస్ ఎఫెక్టర్స్ వంటివి అభివృద్ధి పరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతము మనకు అనేకమైనటువంటి షాపింగ్ మాల్స్ రావడం జరిగింది. ఈ షాపింగ్ మాల్స్లో భారీ పరిమాణంలో వస్తువులు అనేవి అందుబాటులో ఉంచుతున్నారు వినియోగదారులకు అనుగుణంగా. మరి ఆ సందర్భంలో అనేకమైనటువంటి స్టాక్, అధిక పరిమాణంలో ఉండేటటువంటి స్టాక్ని ర్యాక్లలో సర్దుబాటు చేసేటటువంటి కోణంలో కూడా మనకు రోబోటిక్ ఆర్మ్స్ వంటి వాటిని ప్రస్తుతం వినియోగిస్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తాం. సో ఇక్కడున్నాయి మనకు రకరకాలైనటువంటి ఈ వ్యాక్యూమ్ గ్రిప్పర్స్ కావచ్చు, మెకానికల్ గ్రిప్పర్స్ కావచ్చు. సో ఇక్కడ ఇది వ్యాక్యూమ్ గ్రిప్పర్గా మనకు కనిపిస్తుంది. మనకు ఏ వస్తువునైతే లేపాలో లేదా ఏ వస్తువునైతే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మార్చాలో, ఈ ప్రదేశం యొక్క ఉపరితలం మీద అది ఆనినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ట్యూబ్లలో శూన్య పరిస్థితులు, వ్యాక్యూమ్ కండిషన్స్ అనేవి ఏర్పాటు చేయబడతాయి. తద్వారా ఈ వస్తువుని ఇది గట్టిగా పట్టి ఉంచినట్లుగా జరుగుతుంది. సో ఇక్కడ ఈ వస్తువును పైకి లేపేటటువంటి క్రమంలో ఆర్మ్ పైకి లేవడము, దానికి అతుక్కొని ఉన్నటువంటి వస్తువు కూడా పైకి లేవడము, దాన్ని మరొక ప్లేస్లో పెట్టడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది. సో ఇలా మనకు ఈ రోబోటిక్ ఆర్మ్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. వీటికి ఉన్నటువంటి ఈ మెకానికల్ గ్రిప్పర్స్, వ్యాక్యూమ్ గ్రిప్పర్స్ సహాయంతో వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశంలోకి షిఫ్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు ఇవి నిర్వర్తిస్తాయి. ఇక మరొకటి బ్యాలెన్సింగ్ వీల్ సహాయంతో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి స్వేచ్ఛగా సంచరించగలిగేటటువంటి రోబోస్ మనకు రావడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే సెగ్వే అనేటటువంటి రోబో ఒకటి మనకు ఫిల్మ్ షూటింగ్స్ క్రమంలో లొకేషన్ నుంచి క్యారవాన్లకు వెళ్ళడానికి కాను, క్యారవాన్ల నుంచి లొకేషన్లకు వెళ్ళడానికి కావచ్చు, నటీనటులు దాని మీద నిలబడి స్వేచ్ఛగా ప్రయాణించగలిగేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. తద్వారా ఈజీగా వారు షూటింగ్ లొకేషన్స్కి చేరుకునేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో దీంట్లో భాగంగా ఉన్నటువంటి అంశంగా మనకు సెగ్వే అనేది కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో వ్యోమమిత్ర అనేది ఒక పేరు మనకు ప్రాచుర్యంలోకి వస్తోంది. దీన్ని ఇస్రో వారు చేపడుతున్నటువంటి గగన్యాన్ మిషన్లో భాగంగా
సో ఇందులో 3 దశల గగన్యాన్ మిషన్స్ని చేపట్టడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఇందులో మొదటి 2 కూడా మనకు మానవ రహిత అంతరిక్ష యాత్రలు కాగా మూడవది మాత్రమే మానవ సహిత అంతరిక్ష యాత్రగా మనం చూస్తాం. అంటే మొదటి 2 ప్రయోగాలలో మనుషుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు, మూడవ ప్రయోగంలో మాత్రమే మనుషుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వ్యోమగాములను ఆ 3వ దశ గగన్యాన్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి తీసుకొని పోయి ఒక 3 రోజుల పాటు వారిని ఆ కక్షలో పరిభ్రమింపచేసి తర్వాత సేఫ్గా భూమికి తిరిగి వచ్చేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. మరి ఈ సందర్భంలో గగన్యాన్ మిషన్లో ఈ వ్యోమమిత్ర అనేటటువంటి రోబోను ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి నిర్దేశించుకోవడం జరిగింది. ఇది నడుము భాగం నుంచి పై భాగం వరకు మహిళను పోలి ఉన్నటువంటి రోబోగా కనిపిస్తూ ఉంది. నడుముకు కింది భాగంలో ఇలాంటి సెగ్వే లాంటి పరికరం మీద దాన్ని అమర్చడం అనేది జరిగింది. తద్వారా అక్కడ అంతరిక్ష స్టేషన్లో కావచ్చు లేదా అది ఏది క్రూ మాడ్యూల్ అనేటటువంటి ఏర్పాటులో ఒక ఛాంబర్లో దీన్ని అమర్చి పైకి పంపించడం అనేది జరుగుతుంది. మరి దీంట్లో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చలించాలి అంటే ఈ సెగ్వే లాంటి ఏర్పాటు ద్వారా అది ప్రయాణించేటటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో ఇది ముఖ్యంగా బ్యాలెన్సింగ్ వీల్స్ రోబోట్స్కి సంబంధించినటువంటి ఒక అనువర్తనంగా మనం చెప్పుకోవచ్చు. ఇక తొలితరం రోబోలకు సంబంధించి చూస్తే యూనిమేట్ అనేటటువంటి రోబో దీన్ని 1961లో అభివృద్ధి పరచడం జరిగింది. ఇది ఆటోమేటెడ్ డై కాస్టింగ్ పనులలో సహాయం చేసేటటువంటి రోబోటిక్ ఆర్మ్ అంటే రోబోటిక్ చేయిగా మనం చూస్తాం. ఇంకొకటి మనకు హెల్ప్ మేట్ అనేటటువంటిది, దీన్ని కూడా యూనిమేట్ తరహాలోనే ఏంజల్ బెర్గర్ రూపొందించడం అనేది జరిగింది. వైద్య సామాగ్రి రవాణాలో సహాయం చేసేటటువంటి కోణంలో 1984లో దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే ఆపరేషన్ సమయాలలో సర్జికల్ సామాగ్రిని కావచ్చు, అదేవిధంగా సర్జరీస్కి అవసరమయ్యేటటువంటి ఔషధాలను కావచ్చు, అక్కడ రిసెప్షనిస్ట్ వంటి వాళ్ళు లేకపోతే నర్సుల లాంటి వారు బయటికి లోపలికి తీసుకొని పోయేటటువంటి క్రమాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ నర్సుల స్థానంలో మనకు హెల్ప్ మేట్ వంటి రోబోలను రూపొందించినప్పుడు అక్కడ ఆయా పనులను ఈ రోబోలు నిర్వర్తించేటటువంటి అవకాశం ఉంటుంది. సో మరొకటి మనకి ఇక్కడ ప్రోగ్రామబుల్ యూనివర్సల్ మెషిన్ ఫర్ అసెంబ్లీ అనేటటువంటిది, దీన్ని మనం ప్యూమా అనేటటువంటి రోబోగా మనం చెప్తాం. యూనిమేట్ అనేటటువంటి రోబో యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్గా దీన్ని మనకు కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో భారీ పరిమాణంలో ఉండేటటువంటి ఏది వస్తు రాశిని మోసేటటువంటి క్రమంలో లేదా వాటి యొక్క స్థానాలను మార్చేటటువంటి క్రమంలో షాపింగ్ మాల్స్లో వీటిని అధికంగా వాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఆటోమేటెడ్ కార్ల తయారీ కంపెనీలలో కూడా మనకు ఇలాంటి ప్యూమా లాంటి రోబోటిక్ ఆర్మ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాహనాల యొక్క విడిభాగాలను సమర్థవంతంగా అక్కడ ఫిట్ చేసేటటువంటి క్రమంలో రోబోస్ను వినియోగిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మరి ఈ మిషన్ని లేదా ఈ రోబోని విక్టర్ షీన్మన్ అనేటటువంటి వ్యక్తి రూపొందించడం జరిగింది. 1975లో దీన్ని అమర్చడం జరిగింది. పారిశ్రామిక రంగంలో రూపొందించినటువంటి మొట్టమొదటి ప్రోగ్రామబుల్ రోబోగా మనకి ఇది ప్రసిద్ధి చెందినటువంటి అంశాన్ని చూడవచ్చు. ఇక మరొకటి మనకు సిల్వర్ ఆర్మ్ అనేటటువంటి రోబో 1974లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని శాస్త్రవేత్తల బృందం దీన్ని రూపొందించినట్టుగా తెలుస్తోంది. తాకే సెన్సార్స్ మరియు పీడన సెన్సార్స్, ప్రెషర్ సెన్సార్స్ మరియు టచ్ సెన్సార్స్ సహాయంతో ఇది చిన్న చిన్న విడిభాగాలను సమీకరించడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది సిల్వర్ ఆర్మ్కు సంబంధించి. ఇక మరొక రోబోగా మనకు ఫ్యాములస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ 6 అక్షాలను కలిగి ఉన్నటువంటి లేదా 6 చేతుల వంటి అమరిక కలిగి ఉన్నటువంటి ఒక రోబోగా మనకి ఇది కనిపిస్తుంది. ఏకకాలంలో విభిన్న సంఖ్యలో అధిక సంఖ్యలో వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరవేయగలగడం అనేది దీని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. మొదటి పారిశ్రామిక రోబోగా మనం దీన్ని చూస్తూ ఉన్నాం. కుకా అనేటటువంటి కంపెనీ దీన్ని రూపొందించుకోవడం జరిగింది. ఇక్కడ ఎలక్ట్రిక్ మోటార్లతో పనిచేయగలిగేటటువంటి 6 యాక్సెస్ని లేదా యాక్సెల్ని ఇక్కడ అమర్చడం అనేది జరిగింది. ఒక్కొక్కటి ఒక చేయి మాదిరిగా పనిచేస్తూ కలెక్టివ్గా ఇది తన యొక్క విధులను నిర్వర్తించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో నెక్స్ట్ చూడాల్సింది మనకు ఫ్రెడ్డీ 1 అండ్ ఫ్రెడ్డీ 2కు సంబంధించి దీన్ని రూపొందించినటువంటి విభాగంగా మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ మెషిన్ ఇంటెలిజెన్స్ అండ్ పర్సెప్షన్ అనేటటువంటి సంస్థ కనిపిస్తుంది. వస్తువుల స్థానాలనే కాదు ఆకారాలను కూడా మార్చగలిగేటటువంటి సామర్థ్యం అనేది దీనికి ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి తొలినాళ్లలో కేవలము మానవుడు చేపట్టలేని పనులు లేదా మానవుడు యొక్క ఉనికి ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితులలో ఆ పరిస్థితులలో సర్వీసెస్ అందించేటటువంటి కోణంలో యూనిమేట్ కావచ్చు, ప్యూమా వంటి రోబోలను తయారు చేయగా ప్రస్తుతము రోబోటిక్ సాంకేతికత అనేది మరింత కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి సందర్భంలో మన ముందుకు వస్తున్నటువంటి విభిన్నమైనటువంటి సాంకేతికతలను వాడుకుంటూ
ప్రకృతిలో ఉన్నటువంటి కీటకాలను పోలినటువంటి రోబోలను కావచ్చు, సరీసృపాలను పోలినటువంటి పాముల వంటి రోబోలను కావచ్చు తయారు చేసేటటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పక్షులను పోలినటువంటి రోబోలు, చేపలను పోలినటువంటి రోబోలు, మానవులను పోలినటువంటి రోబోలు, ఇలా అవసరానికి అనుగుణంగా రోబోల యొక్క ఆకారాలు కూడా విభిన్నంగా మార్చుకుంటూ మానవాళికి సేవ చేసేటటువంటి కోణంలో మన ముందుకు రావడం అనేది జరిగింది. మరికొన్ని రోబోలకు సంబంధించినటువంటి అంశాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.